మిత్రులందరికీ నమస్తే. శుభోదయం. ఆగస్టు 15 ఈరోజు. మీరు నేను అసలు ఎక్కడున్నానో కూడా ఊహించలేరు నేను చెప్తే తప్ప. కాబట్టి చెప్పేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ గుంటూరులో డ్వాక్రా స్టాల్స్లో ఉన్న సందర్భం అయితే ఇది. ఇక్కడి నుంచి విషయం అయితే మీకు చెప్పేస్తాను. మరి ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము ఇట్లాంటి కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా డ్వాక్రా స్టార్ట్ అయినప్పుడు పాల్గొన్నటువంటి రోజులు గుర్తుకొచ్చే విధంగా మరి మొన్నటి రోజున అంటే 14 సాయంత్రం నుంచే మమ్మల్ని జూట్ బ్యాగ్స్ స్టాల్ పెట్టమని చెప్పడం జరిగింది. అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది కదా ఆగస్టు 15 మన జాతీయ పండుగ. దానికి మన అందరం కూడా గౌరవం ఇవ్వాల్సినటువంటి రోజు. ఈ పండుగని ఇక్కడ జరుపుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలు అందరితో పాటుగా మరి మన ముఖ్య అతిథిగా లోకేష్ బాబు గారు రావడం జరిగింది. అందుకనే వాళ్ళకి పరిచయం కొరకు ఈ డ్వాక్రా స్టాల్స్ ఇవన్నీ పెట్టే విధంగా ఆఫీసర్స్ ఎంకరేజ్ చేశారన్నమాట. సరే నేను ఒక ఇద్దరిని రెడీ చేసి పంపిద్దామని సర్దేశాము 14 మధ్యాహ్నానికి. అయితే అనుకోకుండా ఆగస్టు 15 ప్రొద్దున్నే వెళ్ళాల్సిన ఇద్దరిలో ఒకళ్ళకి ఇంట్లో బాబుకి బాగాలేకపోయేసరికి ఇంకప్పటికప్పుడు ఇంకొకళ్ళంటే పాపం వాళ్ళకి తోడు లేకపోతే వెళ్ళలేరు కదా. మరి కాకుమాల్లో పోయిన సంవత్సరం మేము మా మహిళా మండలి బిల్డింగ్ వద్ద ఎంత చక్కగా జెండా వందనం చేసుకున్నాము మీ అందరికీ తెలుసు కదా అప్పటి వీడియో ద్వారా. ఈ సంవత్సరం కూడా అంతే అనుకున్నాము. అయితే ఇక లాభం లేదు, మరి ఇది ఇక్కడ మనం మాట ఇచ్చిన తర్వాత రాకపోతే చాలా కష్టం అవుతుందనేసి ప్రొద్దున్న 6 గంటలకి ఇంక నేను కారు మాట్లాడేసి మేము వచ్చేసాం అనమాట. నేను మా వెలుగు ఉషాన్ని తీసుకుని వచ్చేసాను. కాకుమాల్లో బిల్డింగ్ దగ్గర అయితే అక్కడ ఉన్నటువంటి మా మహిళా మండలి పాలకవర్గ మిగతా సభ్యులు ఝాన్సీ వీళ్ళందరూ కూడా జెండా వందన కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఆ ఫొటోస్ కూడా మీకు తర్వాత పెడతాను నేను వీడియో అవి. ఇదైతే ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసే స్టాల్స్ అన్ని దాటుకుని ఇంకా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ప్రాంగణం అన్నమాట. దాదాపు ఇప్పుడు నేను తీసేటప్పటికి 7:30, 8 అవుతుంది అంతే. ఇక 9 గంటలకు అతిథులంతా రావడం మొదలెట్టాక ఇక మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ స్టాల్స్లో అలాగే లోకేష్ గారు వచ్చినప్పుడు పరిచయం చేయడానికి కాను ఒక్కొక్కళ్ళనే ఉండమన్నారంట. ఇంకా అప్పుడు మన బ్యాగ్స్ గురించి మన డ్వాక్రా గురించి చెప్పాలంటే మన గ్రూపు గురించి చెప్పాలంటే నేను ఉండాల్సిందే కదా. ఇక స్టాల్లో మళ్ళీ నేను ఇరుక్కుపోయాయి, నేను ఒకదాన్ని కూర్చునిపోయాను. ఈ అమ్మాయి నిన్ననే ఇంకొక కొత్త జూట్ బ్యాగ్ యూనిట్ వాళ్ళు మెప్మ అంటే జిల్లా సిటీలో ఉండే వాళ్ళు అనమాట. ఇదండి మా వెలుగు ఉషా చక్కగా అన్నీ సర్ది బ్యాగ్స్ అన్నీ తెచ్చిన వాటిని రెడీగా పెట్టేసింది. నేనైతే అన్నీ సర్దిన తర్వాత 9:30 అప్పుడు పోలీసులు అందరూ వచ్చి వీళ్ళందరినీ పంపించేశారు. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్కళ్ళని మాత్రమే ఉండమన్నారనమాట. ఇక మన యూనిట్ కింద నేను నుంచున్నాను. అది మంగళగిరి నుంచి లక్ష్మి ఆవిడ మంగళగిరి చేనేత ఐటమ్స్ అంతా ఆవిడ తెచ్చారనమాట. ఇక ఇంకంతా ఇందులో చాలామంది ఉన్నారు. కొంతమంది పిండి వంటలు, అలాగే తేనె, అలాగే పచ్చళ్ళు. కృష్ణకుమారి గారని ఎప్పటి పరిచయం, ఫస్ట్ మేము గ్రూప్స్ పెట్టినప్పుడు పరిచయం అనమాట. ఆవిడ కూడా వచ్చారు ఈరోజు. ఆవిడ కూడా మళ్ళీ అప్పటి తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇంకా ఈ సెక్యూరిటీ అయితే చాలా టైట్ అన్నమాట. ఇక మేము ఈ స్టాల్లో కూర్చుని ఇదంతా చూస్తూ ఉన్నాం. అదిగో జెండా వందనం జరిగింది. కొంచెం అంటే తీయటానికి కూడా మేము స్టాల్లో లోపల పక్కకున్నాం కదా, దగ్గరగా లేచి వెళ్ళటానికి కూడా నేను గబగబా వెళ్ళలేక ఇందులోంచే తీసా. కనిపిస్తుంది కదా జెండాకి